హైదరాబాద్ లో ఫేక్ డాక్టర్ వ్యవహారం కలకలం రేపింది. మదీనాగూడ అంకురా హాస్పిటల్లో కలపాల భరత్ కుమార్ ఫేక్ సర్టిఫికేట్ తో విధులు నిర్వహిస్తున్నట్టుగా మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీల్లో తేలింది. భైరం భరత్ కుమార్ అనే అసలైన వ్యక్తి రిజిస్ట్రేషన్ నంబర్ ని వాడుకొని తండ్రి పేరు కూడా మార్చేసి దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నట్లుగా తేల్చారు అధికారులు. ఇక భరత్ కుమార్ చేసిన ట్రీట్మెంట్స్, తీసుకున్న జీతం, ఎన్ని రోజులు విధులు నిర్వహించారు అన్న వాటిపై సమగ్ర విచారణ చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ అధికారులు. అంకురా హాస్పిటల్లో పీడియాట్రిషియన్, డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్న భరత్ యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చదివారని విచారణలో తెలిపాడు. మెడికల్ కౌన్సిల్ ప్రకారం 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటయ్యే మెడికల్ రిజిస్ట్రేషన్ భరత్ ఫేక్ రిజిస్ట్రేషన్లో 10 ఏళ్లు ఉంది. ఇవేవి గమనించకుండా అంకురా హాస్పిటల్ యాజమాన్యం భరత్ను ఉద్యోగంలోకి తీసేసుకుంది. దీనిపై మెడికల్ కౌన్సిల్ అధికారులు మియాపూర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ మదీనాగూడ అంకురా హాస్పిటల్లో నకిలీ డాక్టర్ పై చర్యలకు దిగారు అధికారులు. తప్పుడు సర్టిఫికేట్స్ తో విధులు నిర్వహిస్తున్న భరత్ కుమార్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదుతో ఇటు కేసు నమోదైంది. ఇక విచారణలో అన్ని విషయాలు కూడా తెలుస్తాయని అన్నారు సిఐ క్రాంతి కుమార్. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా, కలపాల భరత్ కుమార్ అనే ఒక వైద్యుడు అతను నకిలీ సర్టిఫికేట్ని ఉపయోగించుకొని అంకుర హాస్పిటల్ మదీనాగూడలో వైద్యం చేస్తున్నాడని చెప్పేసి అని వాళ్ళ యొక్క పరిశీలనలో, వాళ్ళ యొక్క దర్యాప్తులో తేలడంతో దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి 25/3/2025 నాడు కేసు నమోదు చేయడం జరిగింది. తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా బిఎన్ఎస్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో తేలింది ఏమనగా, తను ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కంప్లీట్ అయిన తర్వాత రూల్స్ ప్రకారం అతను ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకొని సర్టిఫికేట్ పొందిన తర్వాత అతను ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం చట్ట ప్రకారం నేరం. అయినా కానీ అతను చేస్తున్నాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నాడు. తెలంగాణ